చూపించండి. హల్లెలూయా. మా మీద కోపం మాత్రం ఉంచుకోవద్దు మీరు. హల్లెలూయా. మేము ఎప్పుడూ ఎవరిని ఏది అనున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పగ పెంచుకోవద్దు, మా మీద ప్రేమ పెంచుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి 102వ కీర్తన చదువుకుందామండి. దయసేవకుడిగా మీకు మనవి ఇంతతో అయిపోయింది అది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 102వ కీర్తనలో 102వ కీర్తన చాలా ప్రాధాన్యమైందండి. దేవుడి వాక్యం, దేవుని సేవకులు, దేవుని సంఘం, దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా గొప్పది. అలాగే దేవుడి వాక్యం చెప్పేటువంటి సేవకులు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ దేశాన్ని కాపాడతారంట, మీరు వాళ్ళు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది నా గురించి ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ వందనాలండి. హల్లెలూయా. దేవుని వాళ్ళందరినీ దీవించింది కాక. దేవుని స్తోత్రం. 102వ కీర్తనలో దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని మొరపెట్టిన మొర. హల్లెలూయా. 102వ కీర్తనలో దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కష్టము, మరి కష్టం కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, హల్లెలూయా, చాలా మంది కష్టం వచ్చినప్పుడు బెంగ పెట్టుకుంటారు. శ్రమలు వచ్చినప్పుడు హల్లెలూయా, దేవుని మహిమ కలిగిందా. హల్లెలూయా. గిరీష్ నన్ను ఎప్పుడు ఎవరో జ్ఞాపకం చేసుకోకుండా అప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దుఃఖము చేత. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రాణం సొక్కిన వాడు యెహోవా సన్నిధిని మొర. హల్లెలూయా. పెట్టిన మొర. హల్లెలూయా. యెహోవా సన్నిధి పెట్టిన మొర. హల్లెలూయా. దుఃఖము చేత ప్రాణం